హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా పాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి వేడైన తర్వాత ముందుగా జీడిపప్పు వేసి వేయించుకుందాము. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. బ్రెడ్ హల్వా అన్నాం కదా, సో బ్రెడ్ తీసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, బట్ బ్రెడ్ హల్వాకి మిల్క్ బ్రెడ్ అయితేనే పర్ఫెక్ట్. ఇంకో విషయం ఏంటంటే మీరు కంపల్సరీగా ఎడ్జెస్ రిమూవ్ చేసేయండి. నేను చేయలేదు, బట్ నాకు అది లేటర్ అర్థమైంది ఎడ్జెస్ తీసేయాలని. నెక్స్ట్ ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వీటిని తిప్పుతూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తంగా నెయ్యిని యూజ్ చేశాను. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్ని. ఇప్పుడు అందులో 1 కప్పు వరకు షుగరు, అలానే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మొత్తం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటిని అందులో వేసేసి బాగా స్మాష్ చేస్తూ బాగా కలిపేసుకుంటూ కాసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఎడ్జెస్ రిమూవ్ చేసాం అనుకోండి, బాగా నీట్గా స్మాష్ అవుతాయి. ఇక్కడ చూసారా కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది కదా, అందుకనే చెప్పాను ఎడ్జెస్ మాత్రం రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి, అలానే 1/2 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మరి కాసేపు కలుపుతూ కుక్ చేసుకోవాలి. కాస్త దగ్గర పడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, బ్రెడ్ హల్వా రెడీ. సో చాలా సింపుల్ కదండి, మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్, హ్యావ్ అ నైస్ డే. బాయ్.